వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మిస్ రవి. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, మీరు వచ్చారంటే ఇంకా గోల్డ్ రేట్స్ అలాగే మార్కెట్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటూ ఉంటాము. సో ఇవాళ మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అండ్ మార్కెట్ ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఒకసారి చెప్తారా? యెస్ అండి. యాక్చువల్‌గా ఇవాళ మార్కెట్స్ వచ్చి నిఫ్టీ మార్నింగ్ బాగా డౌన్‌గానే ఓపెన్ అయింది. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా అంతకుముందు 25,500 దాకా ఉండే నిఫ్టీ. అలాంటిది 300 పాయింట్స్ డౌన్ అయింది. ఇప్పుడు ఇవాళ లో లెవెల్ కూడా 25,000 దాకా వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సో మేజర్‌గా బ్యాంక్ నిఫ్టీ రికవర్ అవ్వడంతో ఈ యొక్క నిఫ్టీ కూడా ఫాల్ అవటం ఆగింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 55,250 దాకా వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ వచ్చింది. సో 55,500 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ 2 చూసుకుంటే అంతకుముందు మనం చూసుకుంటే మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం ఒడిదుడుకులు వస్తున్నాయి. బట్ ఓవరాల్‌గా పాజిటివ్‌గానే ఉన్నాయన్నమాట. అప్ ట్రెండ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్స్‌లో బాటమ్ అవుట్ అయింది. సో మెయిన్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం పెరుగుతున్నాయి. సో ఐటీ కంపెనీస్ బాగా డౌన్ అయినా కానీ మిగతా సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా వస్తున్నాయి. ఓకే. ఐటీ సెక్టర్ డౌన్ అవ్వడానికి ఈ H1B వీసా $1,00,000 అవ్వడం అదేమన్నా ఎఫెక్ట్ పడిందంటారా? మేజర్‌గా అదే ఎఫెక్ట్ అయింది మేడం. ఇది ఐటీ కంపెనీస్ అన్నిటికి కూడా ఈ ట్రంప్ గారు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనౌన్స్ చేయటం అనేది అదొక పెద్ద నైట్‌మేర్ లాగా అయింది. తర్వాత కొంత ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటంతో ఫాల్ ఆగింది. అప్పటికే డ్యామేజ్ అయితే విపరీతంగా జరిగింది. మేజర్‌గా టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, అలాగే హెచ్‌సిఎల్ టెక్ మహీంద్రా మన మేజర్ ఐటీ కంపెనీస్ తీసుకుంటే ఇవన్నీ ఆహ్, స పర్సిస్టెంట్ సిస్టమ్ తర్వాత ఈ యొక్క ఎల్‌టిఐఎం ఇవన్నీ కూడా మేజర్‌గా ఒక 4, 5% ఫాల్ అయినాయి. సో అలాగే ఎంఫసిస్ ఇవన్నీ కూడా దాదాపు ఫాల్ అయినాయి. అయితే ఇక్కడ కొంచెం ఏంటంటే ఓవరాల్‌గా ఏం చెప్తున్నారంటే కొంత వెసులుబాటు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కొంచెం ఫర్దర్‌గా ఫాల్ స్టాప్ అయింది. సో దాంతో మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయినాయండి. లాస్ట్ ప్రీవియస్‌గా వరకు ఐటీ సెక్టర్ బాగుండింది అండ్ బ్యాంక్ సెక్టర్ కూడా బాగుండింది. అవునండి. ఇప్పుడు సడన్‌గా డౌన్‌ఫాల్‌ని దీన్ని ఎలా చూడాలనుకోవచ్చు? సో ఇది ఏంటంటే ఇది మేజర్‌గా ఉన్న ఎఫెక్ట్స్ అంటే రోజుకి ఒక గందరగోళంగా ఉంది మార్కెట్స్ అంతా కూడా. అన్‌సర్టెనిటీ అలాగే ఉంది. ఒకవైపు జియోపొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. టారిఫ్ వార్ అవును. జరుగుతోంది. ఒకదాని అవును. తర్వాత ఒకటి అలా నడుస్తూనే ఉంది. అవునండి. మార్కెట్ మీద ఎలా సో ఉండబోతుంది? వాటి వల్ల ఎఫెక్ట్స్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్ ఓవరాల్‌గా బానే ఉన్నా గానీ ఈ యొక్క ఇంపాక్ట్ వల్ల అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. సో ట్రేడర్స్ చాలా కాషియస్‌గా ఉండాలి. ఇన్వెస్టర్స్ కూడా 1, 2 సార్లు చూసుకొని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేసుకుంటేనే వస్తున్నాయన్నమాట. బాగా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన టైం ఇది. సో ఓవర్ హెవీ పొజిషన్స్ తీసుకోవటం, ఓవర్ నెట్ పొజిషన్స్ తీసుకోవటం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేయని వాళ్ళు కొత్తగా స్టాక్ మార్కెట్‌కి రావాలనుకున్న వాళ్ళకి రావచ్చా? ఇది కరెక్ట్ టైమే అంటారా? స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైనా రావచ్చండి. అయితే హ్మ్. దానికి రూల్స్ ఏంటంటే బేసిక్ రూల్స్ టోటల్ అమౌంట్ అంతా కూడా ఒక చోట పెట్టకూడదు. ఓకే. సో ఒకే దీనిలో పెట్టకూడదు. అలాగే బారోడ్ అమౌంట్ తేకూడదు. హ్మ్. మనం ఈ అమౌంట్ ఒక 3, 4 మంత్స్ హోల్డ్ అయినా పర్లేదు అనుకున్న అమౌంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఈ హ్మ్. రూల్స్ మనం గనక పాటిస్తే ఎనీ టైమ్ మార్కెట్‌లో మనీ ఉంది. అయితే ఏంటంటే మేజర్‌గా టాప్ కంపెనీస్, టాప్ 500 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది బెస్ట్ అనమాట. ఓకే. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మార్కెట్‌లో మనీ వస్తుంది. హ్మ్. సో ఇప్పుడున్న సెక్టార్స్‌లో కూడా ఏంటంటే ఇప్పుడు జీఎస్టీ తగ్గటం అనేది మేజర్‌గా ఇంపాక్ట్ అవుతుంది. సో జీఎస్టీ అడ్వాంటేజ్ ఉన్న సెక్టార్స్ చూసుకుంటే ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ గానీ, ఎఫ్ఎంసీజీ సెక్టర్ గానీ, టెక్స్‌టైల్, సిమెంట్, కన్‌స్ట్రక్షన్ ఇవాళ చాలా 370 ప్రొడక్ట్స్‌లో జీఎస్టీ తగ్గింది కాబట్టి అదంతా కూడా మంచి అడ్వాంటేజే. హ్మ్. సో ఆ సెక్టార్స్ ఆటోమేటిక్‌గా ఏంటంటే సెప్టెంబర్ అవునండి. 22 నుంచి అవునండి. ఇంప్లిమెంట్ అనేది అవునండి. జరగబోతోంది. జీఎస్టీ తగ్గింపు అనేది. అవును. సో దీని మీద అంటే దీనివల్ల మనకి మార్కెట్ ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందంటారా? మార్కెట్‌కి ఎఫెక్ట్ పాజిటివ్‌గానే ఉంది. అలాగే కన్జ్యూమర్స్‌కి మేజర్‌గా బెనిఫిట్ పాస్ ఆన్ అవుతుంది. దాదాపు ఇప్పుడు కార్స్ మీద తీసుకుంటే ₹1,00,000 తగ్గటం అనేది ఒక మెయిన్ అడ్వాంటేజే కదా! కాబట్టి అలా మేజర్ కంపెనీస్, మేజర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తగ్గటం, ఈవెన్ పేస్ట్ నుంచి కూడా అన్నీ కూడా తగ్గటం అనేది మంచి అడ్వాంటేజే. సో జీఎస్టీ బెనిఫిట్ అనేది చాలా చాలా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు 28% నుంచి ఇది 12%, 5% అలా వచ్చాయి కాబట్టి మంచి బెనిఫిట్‌లో ఉన్నాయన్నమాట. హ్మ్.
ఇంకోవైపు ఇన్సూరెన్స్ మీద కూడా 0% చేసేసారు. అవునండి. దాన్ని ఎలా చూడాలి అనుకోవచ్చు? ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఉంది. అందరం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి, ఇన్సూరెన్స్‌లో మనం చూడాల్సిన పద్ధతి జీఎస్టీ తగ్గించడం అంటున్నారు. మొత్తం కంప్లీట్‌గా తీసేసారంటేనే మనకు అర్థం కావాల్సింది ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఎంతుందని ఇంపార్టెన్స్ అర్థం చాలా చేసుకోవాలి. ఉంది. హ్మ్. కాబట్టి అందరం కూడా ఏంటంటే, ఈ అడ్వాంటేజ్ తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, అవి తీసుకోవటం అనేది మనకి ఆహ్, దాని యొక్క ఇంపార్టెన్స్ నిజంగా అర్థం చేసుకోండి. మనందరం కూడా ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల మనకి మనం సెల్ఫ్ సస్టైన్ అవుతాం. రిస్క్‌ని కంట్రోల్ చేయగలుగుతాం. సో, హ్మ్. అలాంటి యాక్టివిటీస్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ అవుతాం. సో, ఓవరాల్‌గా మార్కెట్ అయితే ఒక ముందుకి అలా ఎళ్తుంది అని అంటారు. అవునండి. ఇది చాలా వరకు ఏమవుతుందంటే ఇంకా మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే ఎనీ మేజర్ ఇష్యూ డిస్కౌంట్ అయిపోతుంది. ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే మేబీ కొన్ని స్టాక్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చేమో గానీ ఓవరాల్‌గా కంపెనీస్ అన్నీ కూడా గ్రో అవుతాయి. హ్మ్. సో, ఈ యొక్క మ్యాటర్ ఏమవుతుందంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో గూడా ఇప్పుడు చాలా ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అలాగే యూఎస్‌లో గూడా ఈ రెపో రేట్ తగ్గించారక్కడ. అవును. సో, అలాంటివి పాజిటివ్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి, ఇవన్నీ గూడా చూసుకుంటే ఏంటంటే మార్కెట్ ఓవరాల్‌గా అయితే పాజిటివ్‌గానే వస్తుంది. హ్మ్. స్లోగా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. హ్మ్. కాబట్టి మనం ఏం చేయొచ్చంటే ఇది బై అండ్ డిప్స్ లాగా మంచి క్వాలిటీ స్టాక్స్‌ని భయపడాల్సిన అవసరం లేదు ఓకే. మార్కెట్ గురించి కానీ. హ్మ్. ట్రెండ్ అయితే ఇమ్మీడియేట్‌గా గ్రో అవుతుంది. స్లోగా సస్టైన్ అవుతుంది. సో, ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. ఓకే. ఇప్పుడు టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏమనుకోవచ్చు సార్? సెక్టార్స్ ఏ సెక్టార్స్ ఉన్నాయనుకోవచ్చు? టాప్ పెర్ఫార్మెన్స్‌లో అయితే ఇప్పుడు మేము చెప్పే స్టాక్స్ తీసుకుంటే ఏంటంటే, ఎమ్&ఎమ్ గాని, టీవీఎస్ మోటార్ గాని ఓకే. ఈ 2 బానే వస్తాయి. హ్మ్. అది అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీస్‌లో గోద్రేజ్ ప్రాపర్టీ ఒకటి బానే ఉంది. ఓకే. సో, అవి తీసుకోవచ్చండి. ఓకే సార్. థాంక్ యూ థాంక్ యూ సో అండి. మచ్ సార్. థాంక్ యూ అండి. నమస్తే.